బాలింతలు డెలివరీ తర్వాత త్వరగా రికవరీ అవ్వడానికి అలాగే పొట్ట దక్కడానికి కషాయం ఎలా చేసుకోవాలి ఇప్పుడైతే చూసేద్దాం రండి. ఫస్ట్ వన్ పిప్పిలి, దీని లాంగ్ పెప్పర్ అని కూడా అంటారు. సెకండ్ వన్ నల్ల జీలకర్ర, ఇది చాలా చేదుగా ఉంటుంది. నల్ల జీలకర్ర అంటే చాలా మంది కలోంజి అనుకుంటారు, కలోంజి కాదు, నల్ల జీలకర్ర అంటే ఇలా ఉంటుంది. మూడవది సొంటి, నాలుగవది సండ్రాష్టము, ఐదవది వజకొమ్ము. ఫస్ట్ సొంటి వజకొమ్ము సండ్రాష్టం వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత అవి వేగిన తర్వాత పిప్పలు, నల్ల జీలకర్ర, లాస్ట్ లో వామ్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టేయడమే. పిప్పలు, సొంటి ఆడవాళ్ళకి జలుబు, దగ్గులు, సీజనల్ వ్యాధులు రాకుండా ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది. కడుపు బరము, కడుపులో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే వజకొమ్ము బాగా ఉపయోగపడుతుంది. అందుకే చిన్నపిల్లలకి ఎక్కువ యూజ్ చేస్తాము. సండ్రాష్టము కాళ్ళ వాపులు, కాళ్ళు నొప్పులు ఉంటే కూడా ఈ సండ్రాష్టము బాగా నివారిస్తుంది. ఒంట్లో ఉండే వ్యర్థాలు, చెడు నీరును కూడా ఈ సండ్రాష్టము తొలగిస్తుంది. ఒంట్లో ఉండే వాతాన్ని తొలగించడంలో వాము బాగా ఉపయోగపడుతుంది. నల్ల జీలకర్ర వల్ల బాగా వెయిట్ లాస్ అవుతాము. వీటితో చేసిన ఒక స్పూన్ పొడి, చిన్న బెల్లం ముక్క వేసి 10 నిమిషాల పాటు బాగా ఉడికించి బాలింతలు పొరగడుపున ఈ కషాయాన్ని తాగితే చాలా మంచిది.